ప్రస్తుతానికి మనం మెదక్ చర్చిలో ఉన్నాము. ఈరోజు వచ్చేసి డిసెంబర్ 23. కలిగిన సమస్తము నీది ప్రభువా. మరి విశేషంగా రెవరెండ్ చార్ల్స్ వాటర్ పాస్టర్ దొరగారి ద్వారా ఈ గొప్ప పరిశుద్ధ మహాదేవాలయమును మా అధ్యక్ష మండలమునకును ఈ తెలుగు ప్రజలకు సజీవుడిగా నీ సన్నిధానంలో పరిశుద్ధుల సముఖంలో ఉన్నారు. మా మధ్యలో సాక్షిగా అడుగడుగున ఉన్నారు. వారిని బట్టి వారి జీవితం అంతటి బట్టి నీకు వందనాలు. విద్యా వైద్య స్వార్థ సేవలు విరివిగా జరిగించిన మహనీయులు ఈరోజు వారి కుటుంబం ఇంగ్లాండ్ నుండి మా మధ్యకు వచ్చినట్టుగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి సమాధానంతో శాంతితో సంతోషంతో చెప్పండి. ఆయా అధ్యక్ష మండలంలో చలిగాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని జీవించమని ప్రార్థిస్తున్నాం. నాయకులు ప్రభువ మరి సమర్పించిన కానుకలు మహిమ ఘనత కొరకు జరిగించలాగున ఈ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరూ సమాధానంతో సంతోషంతో నింపబడి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆశీర్వాదాలతో నింపబడి వర్ధిల్లున్నట్టు దయచేయమని ప్రభు మమ్మను మా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చినటువంటి ప్రముఖులను అందరూ కూడా జీవించమని యేసు ఉన్నత నామములు అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి అందు నెరవేరును గాక. మానుదినా అనంతరం 4 గంటలకు 100 స్వరాలతో చక్కటి దైవస్థుతి గ్రౌండ్ లో జరుగుతుంది. క్యాంటేటా ఉన్నది, చక్కటి బుర్రకథ ఉన్నది, కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి గ్రౌండ్ లో భోజనం చేసి కూడుకోవాలని 4 గంటలకు మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ చేయాలనుకుంటే రెవరెండ్ గురాని శ్రీనాయ్ గారికి మీ పేరు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం. చివరిగా యేసు మమ్మల్ని నడిపించు నీకు కాపు కావాలి చివరి సంగీతము మనం పాడుచు ఆరాధన ముగించుకుందాం. Yes,